హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తాడిపత్రి బిర్యానీ కావాల్సిన పదార్థాలు. నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి. 5 నుంచి 6 టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, చెక్క, లవంగం, యాలక్కం, అలానే బిర్యానీ మసాలా, ఉప్పు, పసుపు, కారం, కస్తూరి మేతి, పెరుగు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి మసాలా అండి. బాస్మతి రైస్ 1 కిలో తీసుకున్నానండి. ఇవి ఇక్కడ కనబడే ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఎసురు పెట్టుకుంటామే అప్పుడు వేసుకుంటున్నానండి. ఇది ఎండు నిమ్మకాయ అండి, చెక్క, లవంగం, యాలక్కం, స్టార్ పువ్వు, ఇది వచ్చేసి జాపత్రి అండి. దీన్ని మనం కొంచెంగా తురుముకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం తురుముకున్నప్పుడు ఈ పౌడర్ వస్తుంది. ఈ పౌడర్ అక్కడ పెట్టుకున్న మనము చెక్క, లవంగం, యాలకం, స్టార్ పువ్వును, ఆ ఎండు నిమ్మకాయని, పుదీనాని అన్నింటినీ అక్కడ ప్లేట్లో ఉన్న వాటిని అన్నింటినీ నేను వాటర్లోకి రైస్ పెట్టుకోవడానికి ఆ ఎసురులోకి వేసేస్తున్నానండి. వేసుకొని తర్వాత పక్కన రైస్కి ఎసురు పెట్టినానండి. ఇప్పుడు కుక్కర్లో సగం ఆయిల్ సగం నెయ్యి వేసుకొని ఇందులోకి చెక్క, లవంగం, యాలక్కం వేసానండి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఆయిల్ బాగా వేడైంది. వేడైనప్పుడే వేసుకొని త్వరగా ఫ్రై అవుతుంది, లేదంటే లేటుగా ఫ్రై అవుతుందండి. చూడండి, చెక్క ఆయిల్ బాగా వేడైంది. ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకున్నామండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత మనం మళ్ళీ నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాము. మాకైతే ఈరోజు కరెంటు చాలా వెళ్తుంది వస్తుందండి, దానివల్ల చాలా ప్రాబ్లం అయిపోతుంది. చూడండి, వేసి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఒకసారి మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి మనము కస్తూరి మేతిని కూడా వేసుకుందామండి. కస్తూరి మేతి వేయకుంటే బిర్యానీ బాగుండదండి. మంచి టేస్ట్ రావాలంటే ఆ నెయ్యికి, కస్తూరి మేతికి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్గా వస్తూ ఉంది. ఇప్పుడు ఇందులోకి మనము పుదీనాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి. పుదీనా వేయడం వల్ల మసాలాలో పుదీనా మగ్గేటప్పుడు మంచి స్మెల్ అనేది రిలీజ్ అవుతుందండి. దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా కలర్ రావాలండి. ఇది కొంచెం కలర్ వచ్చిన తర్వాత లైట్గా కలర్ మారింది. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందాము. సగం పచ్చిమిర్చి కారము, సగము కారపొడి కారం అండి. అప్పుడే బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. వీటిని కూడా మిక్స్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకుందాము.